వీరంభొట్లయ్య గారి తీర్థయాత్రలు. శ్రీ విష్ణువాంశ సంభూతుడైన వీరంభొట్లయ్య తాను ధరించిన సువర్ణ మణి భూషణాలను విసర్జించి శరీరము నిండా విభూదిని పులముకుని రుద్రాక్ష మాలలు మెడలో వేసుకుని కాషాయ వస్త్రాలు ధరించి దండ కమలములు ఒక చేత జపమాల మరొక చేత ధరించి నందికొండ నుండి బయల్దేరి వరుసగా మహానంది, ఓంకారము, శ్రీశైల మీదిగాగల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అచ్చట వెలిసిన పుణ్యదేవతా మూర్తులను సేవించుకుంటూ ఆ క్షేత్రములలో తనను దర్శించిన భక్తులకు జ్ఞానభిక్ష ప్రసాదిస్తూ అచట నుండి దక్షిణాభిముఖుడై మధుర, ద్వారపతి, శ్రీరంగము, చిదంబరం, రామేశ్వరము మీదిగాగల పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆయా క్షేత్రములలో భక్తులకు అద్వైతమును బోధిస్తూ సాధు సజ్జనులతో సత్సాంగత్యము చేస్తూ సర్వకాల సర్వావస్థలేందు బ్రహ్మోపాసనాపరుడై బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతూ హరిహరపురము చేరుకున్నాడు. ఆ పురమునందు ఒక నిర్జన ప్రదేశమునందు యోగ నిష్ఠాగరిష్ఠుడై సూర్యోపాసనాపరుడై నిరంతర బ్రహ్మానందమునందు నిమగ్నుడయ్యాడు.